ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో చిరంజీవి సారు చిన్న తమ్ముడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు పెళ్లిల ముచ్చట వచ్చింది. ఖుద్దు సీఎం చంద్రబాబు సారే ఆ టాపిక్ తెచ్చిండు. అగో అసెంబ్లీ సమావేశాలలో ప్రజల అవసరాల గురించి మాట్లాడతారు కానీ అట్లా డిప్యూటీ సీఎం సారు లగ్గాల ముచ్చట వచ్చుడు ఏంది అంటారా? ఈనుండ్రి మీరే. పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారయ్యా, ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకోవడం తప్పులేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తూ ఒక మాట ఉన్నా. నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు, పోయి కాపురం చేయాలని చేయబోయా అని చెప్పా. ఇన్నరా అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న జగనాలు సారు మొత్తం పవనాలు సారు లగ్గాలనే టార్గెట్ చేసి మాట్లాడిండట. రాజకీయంగా దూషణలు చెయ్యాలి కానీ ఇట్లా వ్యక్తిగత దూషణలు ఏంది, అంత కాపురం చెయ్యాలంటే నువ్వు నాలుగో పెన్లాంగా చెయ్యమని అనగానే సభలో ఉన్నోళ్ళు ఒక్కటే పారి పక్కున నవ్విర్రు. పవన్ కళ్యాణ్ సారు చూడండి నెత్తికి చేతి పెట్టుకొని ఎట్లా నవ్వుతున్నాడు. రాజకీయ నాయకులు అంటే ఆదర్శంగా ఉండాలి అంటారు. లగ్గాలు ఎన్నన్నా చేసుకొని చట్టపరంగా ఇడుపు కాయిదాలు తీసుకున్నాడు కూడా ఆదర్శం లెక్కనే అవుతుందేమో. బాబుగారి మాటలుంటే ఎట్లున్నదంటే ఎన్ని లగ్గాలన్నా చేసుకొని ఎన్ని ఇడుపు కాయిదాలన్నా చట్టపరంగా తీసుకుంటే మంచిదే అన్నట్టు మాట్లాడుతున్నట్టు కొడతలేదు. మళ్ళో మాట కూడా అన్నాడు, ఆడోళ్ళ గురించి సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు చిన్న చూపు చూస్తున్నట్టు మాట్లాడొద్దు, మహిళల మనోభావాలు దెబ్బతినదట్టు పనిచేయొద్దని అనుకొచ్చిండు. మరి పసుపు కొమ్ము పార్టీ గురించి సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లు మెయింటైన్ చేసేటోళ్ళు కూడా పంకపార్టీ భారతి మేడం గురించి కూడా బాగానే మాట్లాడినట్టు గుర్తు. నారావారు చెప్పిన మహిళల మనోభావాలు సూత్రము వాళ్ళకు కూడా వర్తిస్తుండొచ్చు, అది కూడా నిజమే కదా అంటారు ఈ ముచ్చటినోళ్ళు.